ఆర్గనైజేషన్లో పనిచేస్తున్నారా, చిన్న రెస్టారెంట్లో పనిచేస్తున్నారా, గవర్నమెంట్ ఆఫీస్లో పనిచేస్తున్నా, మల్టీనేషనల్ కంపెనీలో పనిచేస్తున్నారా, అది ఏదన్నా కానివ్వండి. ఆ పాష్ యాక్ట్ అనేది 2013లో తీసుకొచ్చి వాళ్లకు ఒక సేఫ్టీ సెక్యూరిటీ అని కల్పించడానికి తీసుకొచ్చారు. దానికంటూ 2 కమిటీస్ని పెట్టారు, ఇంటర్నల్ కమిటీ అని, లోకల్ కమిటీ అని. సో నేను ఛార్జ్ తీసుకోగానే ఇమ్మీడియట్గా కలెక్టర్స్ అందరికీ లెటర్స్ రాశాను. కంపల్సరీ పాష్ యాక్ట్ అనేది ఎగ్జిస్ట్ అవుతుంది అనేది ప్రతి ఒక్కరికి తెలియాల్సిన అవసరం ఉన్నది. సో మీరందరూ లోకల్ కమిటీస్ కానివ్వండి, ఇంటర్నల్ కమిటీస్ కానివ్వండి, కాన్స్టిట్యూట్ అయ్యాయా లేదా తెలుసుకొని నాకు ఇమ్మీడియట్గా రిపోర్ట్ చేయాలి అనేటువంటి ఒక లెటర్ పంపించడం జరిగింది. మళ్ళీ రిమైండర్ లెటర్ కూడా పంపించాము. గవర్నమెంట్ సీఎం గారు మహిళలకు రక్షణ అనేది తప్పకుండా తెలంగాణలో ఉండాలి అని ఒక ముఖ్య ఉద్దేశంతో ముందుకు వెళ్తున్నారు.